సార్ మా ఆయన చనిపోయింది, ఈసారి ఏం లేదు సార్. మాకు ఇంట్లో వస్తువులు కూడా లేకుండా అయిపోయినాయి. కొంచెం సాయం చేయండి సార్. లేదు, టయానికి నీళ్లు లేవు, మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. కష్టపడి కొనుక్కున్నాయి అన్నయ్య, ఏం లేవు వండుకోవడానికి అన్న నమస్తే అందరికీ. మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే జల్గన్ నగర్ లో ఉన్నాం. ఇలా పరిస్థితి ఎట్లుందంటే ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా నుంచి ఉమగారు అయితే మనకైతే వీళ్ళకు కొన్ని సరుకులు అయితే పంపించిల్లు. ఒక 25 కిలో బియ్యం, నూనె ప్యాకెట్లు, అదే విధంగా చిన్న సరుకులు, పప్పులు, ఉప్పులు అవి అయితే పంపించిల్లు. థ్యాంక్ యూ ఉమగారు, మీరు హెల్ప్ చేసినందుకు ఆస్ట్రేలియాలో ఉండి. సో నేను పెట్టిన వీడియోకి రియాక్ట్ అయ్యి వెంటనే నాకు మెసేజ్ చేసిన థ్యాంక్ యూ అండి. సో ఈ పరిస్థితి ఎట్లుందంటే ఒకసారి చూడండి, ఇల్లు మొత్తం కూలిపోయింది అనమాట. ఏం లేదు వీళ్ళకు వండుకోవడానికి కూడా కనీసం గిన్నె లేని పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటి వరకు వరద తగ్గిపోయి కూడా ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే ఒక 2, 3, 5 డేస్ అవుతుంది. అయినా కూడా స్టిల్ నవ్వు వీళ్ళకి ఇప్పుడు వండుకోవడానికి గిన్నె లేని పరిస్థితి అనమాట. ఎక్కడికి పోయినో తెలియదు, ఏం తెలియదు. ఇన్ని రోజులు కష్టపడ్డ డబ్బులు పెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, దాచుకున్న డబ్బులు పోయినాయి, సర్టిఫికెట్లు పోయినాయి. వీళ్ళ ఆయన సర్టిఫికెట్లు పోయినాయి అని అంటుంది. సో ఈయన కూడా చదువుకున్న ఈయన సర్టిఫికెట్లు పోయినాయి. తర్వాత కనీసం దాని పేరు ఏం పేరు అంటారు, దాచుకున్న డబ్బులు బంగారంతో సహా అన్ని పోయినాయి. ఎక్కడికి పోయినో తెలియదు, ఏం చేయలేని పరిస్థితి, కట్టుకుందానికి బట్టలు లేని పరిస్థితి ఉన్నదన్నమాట వీళ్ళది. సో హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో ఒకటి చేద్దాం. ఉమా మేడం, మీకు చాలా వందనాలు మేడం. మీకు రుణపడి ఉంటా. సహాయం చేసినందుకు మీకు వేలాది వందనాలు మేడం. ఎవరి ద్వారా ఒకరి ద్వారా మరలా సాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓకేనా, థ్యాంక్ యూ. జల్గన్ నగర్ లో ఉన్నాం. మీరు అటు సైడ్ చూసుకుంటే వరద వస్తా ఉంటది అనమాట. వీళ్ళ ఇల్లు ఇక్కడనే ఉన్నది. వీళ్ళ ఇల్లు ఎట్లుందో ఒకసారి చూడ, కింద మొత్తం కొట్టుకొని పోయింది అనమాట. బొంతలు గింతలు అన్ని, ఇంకా బియ్యం అన్ని కొట్టుకొని పోయినాయి. ఏం చేయాలనో కట్టు బట్టలతోటి వీళ్ళందరూ బయటికి పోయారు అనమాట. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, చాలా మంది ఇక్కడ ఒక ఎంత మంది ఇల్లులు ఉంటాయమ్మా? 15 మంది. సో 15 మంది ఇల్లులు కట్టు బట్టలతోటి అన్ని వదిలిపెట్టిపోయిల్లు. వీళ్ళు దాచుకున్న డబ్బులు అన్ని ప్రతి ఒక్కటి మొత్తం పోయినాయి అనమాట. సో మనం వీళ్ళ గురించి ఒక 2 రోజుల, ఒక 3-4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఆ వీడియో తీస్తే మనకైతే కిషోర్ అన్న అని చెప్పి జర్మనీలో ఉంటాడు అన్న. సో జర్మనీలో నుంచి మనకు కొన్ని డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన డబ్బులలో ఇంత ముందు వేరే వాళ్ళకి ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఈమెకి ఇస్తాను. ఒక 25 కేజీల బియ్యం, అట్లనే కొన్ని సామాన్లు అయితే మనం అయితే ఇవ్వడం జరిగింది. అన్న థ్యాంక్ యూ అన్న, కిషోర్ అన్న, నువ్వు హెల్ప్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా చాలా మంది ఉన్నారన్న, పాపం వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కిషోర్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరూ మీరు కాపాడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. చెప్పడానికి మాట్లాడటానికి కూడా మాటలు రావట్లేదు. మీరు 1000 ఏళ్ళు 100 ఏళ్ళు చల్లగా దేవుడి దీవెనలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సాయం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెందాలని నేను కోరుకుంటున్నానన్న. ఓకేనా, థ్యాంక్ యూ. సో మనమైతే ఈ రోజు జల్గం నగర్ లో ఉన్నాం. మనం ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టినాం. పెట్టినప్పుడైతే వెంటనే రియాక్ట్ అయినటువంటి ఆ జర్మనీలో ఉంటాడు అన్న, కిషోర్ అన్న అని చెప్పి. సో నెలకు సరిపడ సరుకులు, అదే విధంగా 25 కేజీల బియ్యం అయితే ఈమెకి ఇయ్యడం అని చెప్పిల్లు. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇలా ఆయన కొట్టుకోవేండు. ఈసారి ఇంకా క్రిటికల్ ఏంటంటే పాపం ఇల్లు మొత్తం ఆగం ఆగం అయిపోయింది. తర్వాత ఈమెకు ఏందనంటే ఇద్దరు ఆడపిల్లలే అనమాట. సో కూలి చేసుకొని బతికే చెల్లెమ్మ. ఘోరమైంది పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, ఏట్లేదు వాళ్ళకు. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈమె సిచ్యువేషన్ ఎట్లుందనంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఈ మీరు చాలా మంది అనుకోవచ్చు, దగ్గర పట్ల ఎందుకు ఇల్లు కట్టుకున్నారు అని అంటే, వీళ్ళకు ఎవడో పాపం వీళ్ళని మాయమాటలు చెప్పి వీళ్ళకు ఈ భూములు అమ్మిపోయిండు. సో వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారన్నమాట. ఎటు పోలేక, కట్టుకున్న ఇల్లుని ఏం చేయలేక చాలా ఇబ్బంది పడతాళ్ళు. సో అది ప్లీజ్ రియాక్ట్ కాండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కిషోర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఈ అన్నకి సంప్రదించండి అన్న, తీసుకొచ్చిస్తారు. అన్న చాలా హెల్ప్ చేసినందుకు అసలు చాలా కృతజ్ఞతలు చెప్తున్నానన్న. సర్లే, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రియాక్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఓకే అన్న, థ్యాంక్ యూ.